హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ స్వేచ్ఛ కన్య. ఇది నా ఫస్ట్ వీడియో అండి. దీంట్లో పురిటి స్నానం అప్పుడు మా బాబు కోసం తీసుకున్న సిల్వర్ జ్యువెలరీ అయితే నేను చూపించబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి కాళ్ళ కడియాలండి. ఇవి నాకు 35 గ్రాములు పడ్డాయి, అంటే 35 గ్రామ్స్ పడ్డాయి. ఇవి వచ్చేసరికి ఫుల్గా స్మూత్ ఫినిషింగ్ తోటి వచ్చాయండి. అక్కడక్కడ మువ్వలతోటి ఎనామిల్ పెయింట్ తోటి వచ్చింది. అండ్ దీనికి లాక్ సిస్టమ్ లాగా ఇచ్చారు. ఆ లాక్ ఓపెన్ చేసుకుంటే మనకు ఓపెన్ అయిపోతుంది, ఈజీగా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మేము ఏ జ్యువెలరీ తీసుకున్నా కూడా బేబీకి కంఫర్టబుల్గా ఉండేలాగా, ఎక్కడ గుచ్చుకోకుండా ఉండేలానే తీసుకున్నాము. అండ్ ఇక్కడేమో ఏంటంటే అండి, ఇది మేము అక్కడ చూసినప్పుడు బేబీకి పెట్టగలిగేది లాస్ట్ సైజ్ ఇది మాత్రమే ఉంది. అండ్ ఇది నాకు ఆల్మోస్ట్ మా బేబీకి 2-3 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా సరిపోతాయి అనిపించింది. సో, ఇప్పుడు ఎలాగో మనం మంత్స్‌లో ఉన్నప్పుడు పెట్టలేం కదండీ! వాళ్ళకి ఊరికే కంఫర్టబుల్‌గా ఉండరు కాబట్టి, అందుకని కొంచెం పెద్ద సైజే తీసుకున్నాము. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నది వచ్చేసి ఇంకొక పెయిర్ ఆఫ్ కాళ్ళ కడియాలండి. కాకపోతే ఇవేంటి అనంటే బ్లాక్ బీడ్స్ తోటి వచ్చాయి. ఇదిగొచ్చేసి నాకు 15 గ్రాములు పడింది. ఇవి కూడా స్మూత్ ఫినిష్ అండి. లోపల మీకు చూసినట్టయితే ఎక్కడ కూడా గుచ్చుకోవు. అండ్ చుట్టూరు మువ్వలొచ్చాయి. మన కంఫర్టబుల్‌గా అనిపిస్తాయి. అండ్ ఇవి వచ్చేసరికి చేతులకి పెడతాం కదండీ దిష్టి పూసలు, అవి కొంచెం ఇలా కొంచెం స్టైల్‌గా ఉండేలాగా తీసుకున్నాము. ఇవి వచ్చేసరికి మీకు నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనంటే చుట్టూ బ్లాక్ బీడ్స్ తోటి సిల్వర్ క్యాప్స్ లాగా వచ్చిందండి. అండ్ ఇంకొకటేంటంటే మనకి ఇవి పెట్టుకోవడానికి ఇక్కడ చిన్న హుక్ లాగా ఇచ్చారు. ఇవి వచ్చేసరికి నాకు 10 గ్రామ్స్ పడింది. ఇవి నేను మెయిన్‌గా చూయించడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు సిల్వర్ ప్రైస్ కూడా పెరిగిపోయింది కదండీ! సో, మనకి ఎంతెంత వెయిట్‌లో వస్తాయి, ఏంటి మనం కొనుక్కోవడానికి ఒక ఐడియా ఉంటది అని మాత్రమే చూపిస్తున్నాను. ఎవరికైనా యూజ్ అవుతది అనే ఒక చిన్న ఇది తోటి. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నది ఉగ్గు గిన్నె అండి. మామూలుగా మనం చిన్నప్పుడు పిల్లలకి ఉగ్గు పోస్తాం కదా! సో, నేనేమనుకున్నాను అనంటే, కొంచెం ఫ్యూచర్‌లో బేబీ కొంచెం పెద్దయ్యాక ఒక మెమరబుల్‌గా ఉంటది అని చెప్పి ఇదైతే తీసుకున్నాము. ఇది 11 గ్రామ్స్ పడింది, 11 గ్రాములు. ఇది మా అమ్మ తీసుకున్నారు. ఇది ఉగ్గు గిన్నె అండ్ మొలతాడు మా అమ్మ వాళ్ళు తీసుకున్నారండి. రిమైనింగ్ జ్యువెలరీ నేను మా హస్బెండ్ తీసుకున్నాము. ఇదొచ్చేసరికి వెండి గ్లాస్ అండి. ఇది ఎలా తీసుకున్నాను అంటే 9దో నెల టైంలో నాకు 9దో నెల ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు మా వదిన వాళ్ళు శారీ పెట్టేటప్పుడు తాంబూలంలో ఒక రూ. 1000 పెట్టారు. నేనది వేస్ట్ ఎందుకు పోనివ్వాలి అని చెప్పి ఇంకొక 500 వేసుకొని ఇది తీసుకున్నాను. అంటే నాకు ఇది 1500 పడింది అండ్ 15 గ్రాములకి. నెక్స్ట్ వచ్చేసరికి సిల్వర్ చైన్ అండి. ఇది లాకెట్ వచ్చేసరికి ఆంజనేయ స్వామి లాకెట్. చాలా బాగుందండి. కాకపోతే లాకెట్ సెపరేట్‌గా, చైన్ సెపరేట్‌గా తీసుకున్నాము. బట్ 2 వెయిట్ వచ్చేసరికి 2 కలిపి 18 గ్రాములు పడింది. నేనేమనుకున్నానంటే బ్యాక్ సైడ్ కూడా ఫ్రంట్ ఒక స్వామి, బ్యాక్ సైడ్ ఒక స్వామి వచ్చేలాగా కలిపి ఉంటాయేమో అని చూస్తే ఆయన ఏమన్నారంటే, "అట్లా రావండి, మీరు చేయించుకోవాలి" అని అన్నారు. సరే ఇప్పుడు ప్రెజెంట్ ఇది సరిపోద్దని చెప్పి ఇది తీసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి మొలతాడండి. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ మొలతాడు అలాగే ఉగ్గు గిన్నె మా అమ్మ వాళ్ళు తీసుకున్నారు. ఈ మొలతాడు వచ్చేసరికి నాకు 32 గ్రాములు పడిందండి. చుట్టూరు సింపుల్‌గా వచ్చేసింది, అక్కడక్కడ ఎనామిల్ పెయింట్ తోటి. అండ్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నట్టు లాక్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి 2 లాక్స్ లాగా ఇచ్చారు మనకి. బట్ కాకపోతే ఏంటంటే లాస్ట్ దానికి పెట్టినా కూడా మా బేబీకి లూజ్ అయిపోయింది. ఇది కూడా సేమ్ అండి. వాడు కొంచెం పెద్ద అయ్యేంత వరకు కూడా సరిపోతది ఇది. ఇంతే అండి ఈ వీడియో. ఈ మొత్తం ఓవరాల్‌గా కలిపి నాకు 136 గ్రాములు పడింది. మొత్తం ప్రైస్ వచ్చేసరికి 13,700 రూపాయలు పడింది. అండ్ ఇంకొకటేంటంటే ఫైనల్ టిప్ ఏంటంటే అండి, సిల్వర్ మనం యూజ్ చేసుకున్న తర్వాత ఇలాంటి కవర్స్‌లో పెట్టుకుంటే మనకి పాడైపోకుండా ఎక్కువ రోజులు జాగ్రత్తగా ఉంటాయి, బ్లాక్ అవ్వకుండా. అంటే ఇలా అండి నేను చెప్తుంది. అంతే. ఇదేనండి ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.